వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే నోట్లో పెట్టగానే కరిగిపోతుంది, అంత బాగుంటుంది అనమాట. సో ప్రాసెస్ కూడా చాలా సింపుల్, చెప్పేస్తా చూసేయండి. ఫస్ట్ అయితే వంకాయలు నేను చూపించినట్టు కట్ చేసుకోండి. తర్వాత మిక్సీ జార్లో ఆనియన్స్, టమాటో, జీడిపప్పు, బాదం పప్పు, జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టేయండి. సో అదంతా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేయండి. ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వంకాయలు అయితే బాగా ఫ్రై చేసుకోండి. సో వంకాయలు అయితే మొత్తం కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయి కొంచెం మెత్తబడ్డాకైతే వాటిని తీసి పక్కన పెట్టుకోండి. సో తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆ ముద్ద, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేదాకా మంచిగా ఫ్రై చేయండి. తర్వాత అయితే మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. నేనైతే కారం గట్టిగానే వేస్తాను, ఎందుకంటే మాకు స్పైసీగా ఉండాలి కదా. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఇంకా ఈ వంకాయలు అయితే అందులో వేసేసి ఆ మసాలా అంతా కూడా వంకాయలకు పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇంకేముంది, కొంచెం వాటర్ వేసుకొని ఉడకపెట్టేయడమే. ఒక 20 మినిట్స్ ఉడకపెడితే చాలు, బాగా అయితే ఉడికిపోతాయి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. అసలు మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందనమాట. కూర అయితే ఖాళీ చేసేసాం మొత్తం, అంత బాగుంది. సో మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. అసలు అచ్చం పెళ్ళిళ్ళలో చేస్తారు కదా ఆ టేస్ట్ అయితే ఉంటుంది నేను చెప్పినట్టు చేస్తే. మాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చేసింది. సో మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.